ఒక మనిషి చచ్చిపోవాలంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు, పోనీ గంట, ఏది 2 గంటలు నలిగి చచ్చిపోతాడు. మరి పాతాళం అట్లా కాదే. యుగ యుగాలు ఎప్పుడూ కూడా మండుతూనే ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. పురుగు అంటే మన ఆత్మే. కాబట్టి ఈ పురుగు ఎప్పుడైతే బయటికి పోయిందో చచ్చాడంటాం ఇక్కడ. అయితే రెండవ మరణం అక్కడ స్టార్ట్ అవుతుంది, అగ్నిగుండం. దాని నుండి తప్పించబడడానికి అందుకే ఇక్కడ ఆ మాట చెబుతున్నాడు. అపరిమితముగా తను నోరుచి జరుగుతున్నది. వారిలో గనులున్నారు, సామాన్యులున్నారు, ఘోష చేయవారున్నారు, హర్షించేవారున్నారు. గనులున్నారట, సామాన్యులున్నారట, ఘోష చేసేవారు. ఇక్కడ ఘోష చేసేవారు, నాకు అది కావాలి, ఇది కావాలి, నా ఆస్తి ఎంత, నా ప్రాపర్టీ ఎంత, నేనంటే ఏమనుకుంటున్నావు, అసలు నా స్టేటస్ ఏంటి, నీ స్టేటస్ అని చెప్పేటటువంటి వాళ్ళు, అటువంటి వారు హర్షించేవాళ్ళు.